వ్యర్థుల కోసమే పట్టు. మోదీ సంకీర్ణ సర్కారులో కీలకంగా చంద్రబాబు, నితీష్. ఇక్కడ చంద్రబాబుతో ప్రాబ్లం లేదు, అర్థమైపోయింది. మోడీ అంటే ఎవరు, మోడీ అంటే ఏంటి. అండ్ మనం గమనించి ఉంటాం, తెలంగాణలో బీజేపీకి ఎప్పుడు మనకి తెలుగుదేశంతో కావచ్చు, లేకపోతే ఇతర పార్టీలతో సఖ్యత ఉండే, అంటే పార్టీలతో కలిసి పోటీ చేసేది. మనకి 96 నుంచి మనకి ఆల్మోస్ట్ సంకీర్ణ ప్రభుత్వాలు ఉండే. అప్పుడు వాజ్పేయి ప్రభుత్వంలో 2001, 2002లో మనకి ముందస్తు ఎన్నికలకు పోయాం మనం. చంద్రబాబు నాయుడు లాస్ అయింది, చంద్రబాబు నాయుడు అండ్ బీజేపీ. అంటే చంద్రబాబుకి క్లియర్గా తెలుసు బీజేపీతో ఉంటే లాభం, బీజేపీతో లేకపోతే నష్టం. అండ్ 2019 ఎలక్షన్స్లో చూసాం, 2014లో బీజేపీతో కలిసి చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్కి పోవడం జరిగింది. అక్కడ పార్టీ ఫామ్ చేయడం జరిగింది, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. చేసిన తర్వాత 2-3 సంవత్సరాల్లో యూటర్న్ తీసుకున్నాడు. బీజేపీని అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది. దాని తర్వాత పరిణామం ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ నేను తప్పు చేశాను, బీజేపీ నుంచి బయటకు రావడం, ఎన్డీఏ నుంచి బయటకు రావడం నేను తప్పు చేశాను అని చెప్పేసి ఓడిపోయిన తర్వాత చాలా కన్ఫెషన్కి గురయ్యాడు. తర్వాత ఇప్పుడు మంచి మెజారిటీతో గెలిచాడు. కాబట్టి ఏ మనిషికైనా అంటే వెనక నుంచి చూసుకుంటే నేనేం చేశాను, ఎందుకు అలా జరిగింది అనేది క్లియర్గా ఆయనకు అర్థమైంది. కాబట్టి ఇండి కూటమి నుంచి ఫోన్ వచ్చినా కూడా, ఇండి కూటమి నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా కూడా కాదని ఎన్డీఏతోనే ఉంటా నేను అని చెప్పడం జరిగింది. ఆయన క్లియర్గా అర్థమైపోయింది, ఈ ఇండి కూటమి ఎప్పుడు చెట్ల మీద ఇస్తారు, ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు ఎవరిని లాగుతారో తెలియదు. ఇంత మంచి పరిపాలన జరుగుతుంటే, ఇంత మంచి నాయకత్వం మన భారతదేశానికి ఉంటే ఇంకా వాళ్ళెందుకు అని అంటే దీన్ని దృష్టిలో పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. కాబట్టే ఈరోజు క్లియర్గా వీళ్ళిద్దరూ, నితీష్ కుమార్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇంకా ఇందులో చంద్రబాబు నాయుడు క్లియర్గా అంటే మనకి ఎన్డీఏకి సపోర్ట్, నేను ఎన్డీఏతోనే ఉంటా అని మనస్ఫూర్తిగా ఆయనలో మార్పు జరిగింది, మార్పు కనబడుతుంది. సో ఎన్డీఏతోనే ఉంటా అని క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి నాకు తెలిసి కొన్ని పదవులు ఆశించవచ్చు, మినిస్ట్రీస్ ఆశించవచ్చు, అడగడంలో తప్పులేదు. సాధ్యాసాధ్యాలుగా విచారించిన తర్వాత సాధ్యాసాధ్యాలు ఎన్డీఏలో చర్చించిన తర్వాత ఏవి ఇస్తే బాగుంటుంది, ఏవి ఇవ్వకపోతే బాగుంటుంది. అండ్ అందులోనూ తెలుగు రాష్ట్రాలకు మంచిదే, మినిస్ట్రీస్ వస్తాయి అండ్ ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అవుతుంది, డెవలప్ కావాలని కూడా కోరుకుందాం. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో ప్రాబ్లం లేదు. నితీష్ అండ్ గొంతేమే కోరికలు. నితీష్ కూడా ఆయన గవర్నమెంటు ఎక్కడ ఉంటే, లేదా అతనికి సీఎం పోస్ట్, ఆయన సీఎం పోస్ట్ ఎవరిస్తే ఆ పార్టీకే మద్దతు ఇస్తాడు. కాబట్టి ఆయనతో కూడా ఒక ప్రాబ్లం లేని సరళి బీజేపీకి తెలుసు. ఆయన ఎట్లా గాడిలో పెట్టాలో, నితీష్ని ఎట్లా గాడిలో పెట్టాలో బీజేపీకి బాగా తెలుసు. కాబట్టి బీహార్లో ఆయన డెవలప్మెంట్కు ఈసారి ఆయనకి ఏ మినిస్ట్రీస్ కావాలో రైల్వే మినిస్ట్రీస్ అడుగుతున్నారు. సో ఇందులో 5 మంత్రి పదవులు, స్పీకర్ పోస్టు అడుగుతున్న టీడీపీ. ఇంతకుముందు కూడా మన బాలయోగి గారు టీడీపీ తరఫున స్పీకర్ పోస్ట్ చేయడం జరిగింది. సో ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు స్పెషల్ ఫండ్స్ తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ఏపీకి ఈరోజు వరకు ప్రజలకి జరిగింది ఏమీ లేదు. అక్కడ రోడ్లు చూస్తే చాలా అధ్వాన్నంగా ఉన్నాయి, డెవలప్ కావాల్సిందే. ఈ రాజకీయ కక్షల వల్లే ఈరోజు ఆంధ్రప్రదేశ్ వెనుకబడింది.
వ్యక్తుల కక్షల వల్లే ఆంధ్రప్రదేశ్ వెనుకబడ్డది. ఇప్పటికైనా ఆ వ్యక్తుల కక్షల్ని పక్కకు పెట్టండి. అది తెలుగుదేశం పార్టీ ఆర్ పవన్ కళ్యాణ్ వీళ్ళు అర్థం చేసుకొని ఉంటారు. ఇప్పటికైనా మన ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలనే ఒక కన్ఫెషన్ పవన్ కళ్యాణ్కి అండ్ చంద్రబాబు నాయుడు గారికి వచ్చి ఉంటుంది. తప్పకుండా అది జరగాలని కూడా కోరుకుందాం ఫ్రెండ్స్. 3 మంత్రి పదవులు ఆశిస్తున్న జేడీయూ, అందులో రైల్వే కూడా. మనకు ఒక గమ్మత్తు విషయం, ఎప్పుడు చూసినా రైల్వే అంటేనే యూపీ, బీహార్, లాలు నుంచి ఇప్పటి వరకు రైల్వేనే కావాలి, ఉద్యోగులందరూ వాళ్ళే. కానీ ఇప్పుడు అలా జరగదు, బీజేపీ గవర్నమెంట్ ఇది. సో ఇంతకుముందు లాలు ఉన్నప్పుడు ఏ పోస్ట్ చూసినా రైల్వేలో వాళ్ళే. ఎందుకంటే రైల్వే అండ్ పోస్ట్ ఆఫీస్ ఈ 2 అత్యధిక ఉద్యోగులు కలిగినటువంటి సంస్థలు. కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు అంటే ఇంతకుముందున్న లాలు ఎలా చేసిండో ఇప్పుడు అలా జరగకపోవచ్చు. కాబట్టి రైల్వే మంత్రిత్వ శాఖ అడగడంలో తప్పులేదు, కానీ ఇంతకుముందులాగా జరగకపోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఎన్డీఏ ప్రభుత్వం. వ్యవసాయ శాఖను కోరుతున్న జేడీఎస్, తెరపైకి కామన్ మినిమం ప్రోగ్రాం. షిండే, చిరాగ్, అనుప్రియ, పవన్ పార్టీలకు పదవులు. మంచిదే. బీఆర్ఎస్ పని కథం, తెలంగాణలో భవిష్యత్ బీజేపీదే. కిషన్ రెడ్డి, ఎస్, బీఆర్ఎస్ పని కథం. కానీ బీజేపీ పెరుగుతున్నదన్నది నిజం. కానీ ప్రజలతో ఉన్నటువంటి కార్యకర్తలతో పార్టీ ఉండాలి, పార్టీతో కార్యకర్తలు ఉండాలి. అప్పుడు బీఆర్ఎస్ ఇంకా పెరుగుతుంది. కిషన్ రెడ్డి గారు, సో 6 నెలల్లో కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత, ఎస్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ అంటే పైసలు లేవు. ఇప్పుడు పోవాలిగా, ఎలక్షన్స్ అయిపోయింది, ప్రధానమంత్రిని కలవాలా, కేంద్రం నుంచి సహాయం కోరాలా. మొన్నటిదాకా తిట్టినావు కదా కేంద్రాన్ని, ఇప్పుడు పోయి అడగాలి ఇక. సో బీజేపీనే జనం ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లలో పవర్లోకి వస్తామని ధీమా, ఎస్. 8 పార్లమెంట్లో సీట్లు, 8 అసెంబ్లీ సీట్లు, 88 వచ్చేసారి 88 సీట్లు వస్తాయనేది తప్పకుండా వస్తాయి. సో కాబట్టి కిషన్ రెడ్డి గారికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రజల్లో ఇదే విధంగా ఉంటే ప్రతిపక్ష హోదాని ప్రతిపక్షంలో ఉండి ప్రజల యొక్క సమస్యల్ని నిరంతరం ప్రభుత్వానికి తెలియజేస్తే తప్పకుండా వచ్చేసారి 88 సీట్లు వస్తాయి. ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు. ప్రజలు రెడీగా ఉన్నారు బీజేపీకి ఓటేయడానికి. కానీ ప్రజల దగ్గరికి మన బీజేపీ నాయకులు పోవాలి, ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వానికి చేరదీయాల, అంటే చేర్చాలా. అప్పుడు తప్పకుండా బీజేపీ వస్తుంది. ఇవాళ మేడిగడ్డకు మంత్రి ఉత్తమ్ మేడిగడ్డకి వెళ్ళాలా, సుందిళ్ళకి వెళ్తున్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వీరిద్దరి మధ్య రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్తారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకటి చేస్తారు. రేవంత్ రెడ్డి గారేమో పూర్తి కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేయాలని ఆయన అంటాడు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో ఎక్కడైతే లోపం జరిగిందో, ఎక్కడ పొక్కలు పడ్డాయో ఆన్నే ఇన్వెస్టిగేట్ చేద్దామని ఈయన అంటాడు. అంటే మీ ఇద్దరికి అంటే ఒక పార్టీలో గిన్ని అభిప్రాయ భేదాలా? 6 నెలలు కాలేదు, 6 నెలలు కాకముందే గిన్ని అభిప్రాయ భేదాలు ఉంటే, నిన్న R&B మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మాకు నిధులు ఇవ్వండి, రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉన్నాయి గుంతలతో
అని అంటారు. అంటే మీకు నిధులు ఇవ్వమని చెప్పేసి మీరే డిమాండ్ చేస్తున్నారు. అంటే ముఖ్యమంత్రికి R&B మినిస్ట్రీకి సమన్వయం లేదు. మా నుంచి హేమ సస్పెన్షన్. సో ఇది మొన్నటిదాకా మస్తు రసవత్తరంగా జరిగింది. హేమ ఒకసారి నేను పోలేదని వీడియోలు చేయడం, తర్వాత నేను ఇప్పుడే పోతున్నా, ఇక ఇప్పుడిప్పుడే ఎంటికలు ఇస్తున్నా, నన్ను ఇప్పుడే తీసుకుపోతున్నారు చూసిరా అని మళ్ళా నాటకాలు ఆడడం. సో బెంగళూరు పోలీసులు వదలలే, తీసుకుపోయారు. సో ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత ఎన్ని నాటకాలు ఉంటాయో చూడండి. అదే మన దగ్గర డ్రగ్స్ అన్నారు, నాటకాలు ఆడిర్రు, కథ మాటే ఒకటే నెల ఉంటుంది న్యూస్ మొత్తం, రేటింగులు వాళ్ళు వచ్చిర్రు, అగో హీరోయిన్ వచ్చింది, అగో ఇంకో హీరో వస్తుండు, డైరెక్టర్ వస్తుండు అని నాటకాలు చెప్తారు. మళ్ళా ఆ కేసు అటుకెక్కుతుంది. రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు, రేవంత్ అన్న నేను ఇక్కడ ఈ డ్రగ్స్ మీద ఉక్కు పాదం మోపుతా అని చెప్పేసి ఉక్కు చెప్పులు వేసుకొని ఏం మోపినా, ఏ ఉక్కు పాదం మోపినా అయ్యేటి అయితేనే ఉన్నాయి. అనుకుంటే సాధ్యమవుతుంది, కానీ స్టేట్మెంట్లు ఒకటే కాదు, ఆచరణ. సో ఆచరణలో మాకు కావాలా అని ప్రజలు కోరుకుంటున్నారు.